గతంలో ఏం చేసిండు కేసీఆర్? 40 ఎకరాలు 50 ఎకరాలు రైతు బంధు ఇచ్చిండు. అసలు ఇల్లు లేనికి ఏమైనా ఇచ్చిండా? అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అప్పులు చేసుకుంటూ ఏదో పథకాలు ఇచ్చినట్టు నటించుకుంటూ పోయింది. మొత్తం 7 లక్షల కోట్ల అప్పులు చేసిపోయింది. ఒకవేళ కర్మగాలి మొన్న మీరు కనుక ఆయన ఓటేసి ఉంటే ఈ పార్టీకి మళ్ళీ మొత్తం అమ్మేసుకునే పనిలో ఉండదు, ఇంకా అమ్మేసే పనిలో ఉండదు. కాబట్టి ప్రజల మీద ఎలాంటి భారం మేము వేయలే. వాళ్ళు వేసి వచ్చి ఉంటే ఈసారి బస్ ఛార్జ్ పెంచుకోడు, కరెంట్ ఛార్జ్ పెంచుకోడు, మీ పప్పు ఉప్పు చక్కెర అన్ని రేట్లు పెరిగేటి. అదేవిధంగా ఆర్టీసీ బస్సు పెరిగేది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగేటి, హైదరాబాద్ భూములన్నీ అమ్ముకునేటోడు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏదన్నా ఒకటి పెరిగిందమ్మా? ఒక్క రేటన పెంచిరా? ఏది పెంచకుండానే మీకు ఇస్తామన్న హామీలు ఇచ్చుకుంటూనే ఇప్పటికి 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 6,400 నర్సింగ్ స్టాఫ్ ఉద్యోగాలు, 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఇప్పుడు 11,000 టీచర్ల డిఎస్సి నియామకాలు, 430 పోస్టులేమో సింగిల్ హ్యాండ్లో, 30,000 ప్లస్ ఆల్రెడీ నియామకాలు ఇచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ కంకణబాద్ కట్టుకుంది, ఇచ్చేసింది కూడా. కాబట్టి కాబట్టి ఇంకొకటి వెనకంజబడ్డ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు దీంట్లో, కరెంట్ ఉద్యోగులు 20వ తారీఖు దాకా వాళ్ళ జీతాలు రాకపోయేది ఇంతకుముందు. ఇప్పుడు 1వ తారీఖునే వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. మరి ఏ అప్పు చేయకుండా కొంచెం నిదానంగానైనా ఇచ్చుకుంటూ పోతున్నాం. మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎవరు చేయాలి? మీరు చేయాలి. కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ పార్టీ.